హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సో గత 3-4 నెలల నుండి మన సబ్ డివిజన్ ఏరియాలో మరిపేడ, తొర్రూరులో జరుగుతున్న దొంగతనాల గురించి మన డిఎస్పీ గారు శ్రీ డి వెంకటేశ్వర బాబు గారు డిఎస్పీ తొర్రూరు గారు ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సో మా అందరి తరఫున మా డిఎస్పీ గారికి స్వాగతం సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ మాట్లాడాల్సిన కోరుతున్నాను. మామూలుగా మాట్లాడాలా, దీంట్లో మాట్లాడాలి? ఓకే, సరే, కొంచెం దూరం పెట్టే మాట్లాడతాను. మీ అందరికీ తెలుసు, మన సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గుళ్ళల్లో ఉన్న ఇత్తడి దేవుని వాహనాలను కొన్ని రోజులుగా ఆ స్టోర్ రూమ్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు జరుగుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మొట్టమొదటగా మనకు మాటేడు వేణుగోపాల స్వామి టెంపుల్, ఏదైతే పురాతన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందో దాంట్లో మనకు మొట్టమొదటిసారిగా ఈ దొంగతనం అనేది రిపోర్ట్ అయింది. దాంట్లో ఉన్న 6 వాహనాలను ఈ ఆవుల సంజీవ అని, నాగిళ్ళ నాగరాజు, ఎడ్ల వెంకటమ్మ, ఎడ్ల పున్నమ్మ, నాగిళ్ళ దుర్గా, గోపగాని రాజమ్మ అనే 6 అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఆటోని తీసుకొని వచ్చి ఆ స్టోర్ రూమ్ను ఒక తాళాలు పగలగొట్టి 6 వాహనాలు వీళ్ళు ఎత్తుకెళ్ళడం జరిగింది. ఈ ఎత్తుకెళ్ళిన తర్వాత వీళ్ళు వాటిని చిన్న చిన్నగా ధ్వంసం చేసి, ముక్కలుగా చేసి, వీళ్ళకు ఒక రిసీవర్ ఉంటాడు చింతల పుల్లారావు అని చెప్పి, అతను కూడా కేతపల్లి మండలం నల్గొండ జిల్లా అతను. ఆయనకు వీళ్ళు అమ్మి డబ్బులు చేసుకుంటూ ఉంటారు. మొట్టమొదటగా మనకు మాటేడులో జరిగింది. దాని తర్వాత మన పెద్దముప్పారంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వాళ్ళు దొంగతనం చేసి ఒక 4 గ్రాముల బంగారం మరియు ఒక 6 కేజీల ఇత్తడి వస్తువులు దేవునికి సంబంధించినవి దొంగిలించడం జరిగింది. తర్వాత మూడవది మనకు మరిపెడ మండలం గుండెపూడిలో ఒక గరుడ వాహనము, అశ్వవాహనము, ఆంజనేయ స్వామి వాహనము మరియు దానికి సంబంధించిన ఇత్తడి గొడుగు, దివిటీలు ఇవన్నీ కలిసి ఇదే విధంగా ఒక ఆటోలో వచ్చి దాని స్టోర్ రూమ్ యొక్క తాళాలు పగలగొట్టి వీటిని ఆటోలలో వేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. సో మొట్టమొదటి క్లూ మనకు గుండెపూడిలో వచ్చింది. ఏమనంటే, మనం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ను పరిశీలించినప్పుడు ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దానిపైన గాజు, వాళ్ళు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ గాజులు పగిలి గాజు ముక్కలు ఉన్నాయి. సో అప్పుడు మొట్టమొదటిసారిగా మనకు అనుమానం వచ్చింది, దీంట్లో ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి. సో ఆ క్రమంలోనే మనం సీసీ కెమెరాలని వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఉన్న ఆటో కూడా మనకు దాని ఫుటేజ్ రావడం జరిగింది. సో దాంట్లో తిరుగుతున్న క్రమంలోనే స్థానిక తొర్రూరు మండలం అమ్మాపురంలో ఉన్న సీతారామాంజనేయ స్వామి టెంపుల్ మధ్యాహ్నం సమయంలో 21వ తేదీ రోజు నాడు అదేవిధంగా వీళ్ళు 6 వచ్చి ఆటోను ఒక దూరంగా నిలుపుకొని వచ్చి 2 వాహనాలను వాళ్ళు తరలించినారు. ఇంకొక వాహనం తరలించే క్రమంలో అక్కడ ఒక లేడీ, ఒక మహిళ వచ్చి వాళ్ళని చూసి, ఎవరు మీరు ఇటెందుకు వచ్చిందని చెప్తే వాళ్ళు పారిపోయి దాన్ని ఒక దగ్గర దాచిపెట్టి ఆటోను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆటోలో వచ్చి ఆ ఆటోలో ఈ వాహనాలను తరలించడానికని వచ్చినప్పుడు ఈ ఆటో పైన మనకున్న నిఘాతోని ఎస్ఐ గారు దాన్ని పట్టుకొని వాళ్ళని ఇంటాక్ట్గా అమ్మాపురంలో దొంగిలించిన వాహనాలతో సహా, ఆటోతో సహా ఈ 6 నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే తొర్రూరు మాటేడు వేణుగోపాల స్వామి టెంపుల్లో ఏవైతే దొంగిలించినారో ఈ సామాగ్రి మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేసినారు. మరియు అంతకుముందు చేసిన 2 దొంగతనాలలో ఉన్న ఇత్తడిని ఏదైతే అమ్ముకున్నారో వాటికి సంబంధించిన క్యాష్ 60,000 రూపాయలను కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా
వీళ్ళు ఈ మా గుండెపూడి దొంగతనం చేసి వెళ్తూ ఉన్న క్రమంలో బురాన్పురంలో ఆ బయట పెట్టున్న ఒక రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ను కూడా తీసుకొని పోయినారు. తీసుకెళ్లి దాని రాగి తీగను కూడా ఇదే వ్యక్తికి ఎవరైతే పుల్లారావుకి అమ్మి డబ్బులు చేసుకోవడాన్ని అని చెప్పి అతనికి అమ్మేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకొక 2 ట్రాన్స్ఫార్మర్లను కూడా వాళ్ళు ధ్వంసం చేసి ఈ కాపర్ వైర్ను పుల్లారావు అమ్మే క్రమంలో ఆ పుల్లారావు దగ్గర కాపర్ వైర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇద్దరు మన మాటేడు దొంగతనం అయిన తర్వాత సబ్ డివిజన్లో ఉన్న అందరు ఎస్ఐలు కూడా ఒక టీమ్గా ఏర్పడ్డారు సిఐ గార్ల ఆధ్వర్యంలో. దాంట్లో పాత నేరస్తులు ఎవరు అని చెప్పినప్పుడు ఈ నకరికల్ మండల్లో ఉన్న టీచర్స్ కాలనీలో ఉండే ఒక పర్టికులర్ గ్యాంగ్ గతంలో కూడా వీళ్ళు నల్గొండ జిల్లా అంటే పాత నల్గొండ జిల్లా కేతిపల్లి పిఎస్ పరిధిలో, కటంగూరు పిఎస్ పరిధిలో, తుంగతుర్తి పిఎస్ పరిధిలో కూడా వీళ్ళు దొంగతనం చేసి జైలుకి వెళ్ళినారని చెప్పి తెలిసి వచ్చింది. సో వాళ్ళపైన నిఘా పెట్టి అదే ఆటో ఏదైతే మనకు సీసీ కెమెరాలో వచ్చిందో అదే ఆటో ఆ వాహనాలన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిచి వీళ్ళను రిమాండ్కు తరలించడం జరుగుతుంది. మొత్తంగా మనం రికవర్ చేసిన సొత్తు ఏంటంటే 45 కేజీల కాపర్ వైర్ మరియు మరిపెడ గుండెపూడిలో దొంగిలించినటువంటి 60 కేజీల గరుడ వాహనము, 70 కేజీల అశ్వవాహనము, 40 కేజీల ఆంజనేయ స్వామి వాహనం మరియు ఇత్తడి గొడుగు దాదాపు 10 కేజీలు, దానికి సంబంధించిన దివిటీలు 4 కేజీలు, ఇదే విధంగా ఇత్తడి చెంబులు దాదాపు 4 కేజీలు. ఇదే విధంగా అమ్మాపురం గ్రామంలోని దేవాలయంలో చేసిన హనుమంతుని వాహనం 40 కేజీలు, అశ్వవాహనం 40 కేజీలు మరియు 60,000 రూపాయల క్యాష్. మిగతా 2 ఏవైతే టెంపుల్స్లో వీళ్ళు దొంగతనం చేసినారో దానికి సంబంధించి ఆల్రెడీ అమ్ముకొని వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది కాబట్టి 60,000 రూపాయల క్యాష్ మరియు ఆటో ట్రాలీ ఏదైతే మహేంద్రాది వీళ్ళు దొంగతనానికి వాడుతున్నారో ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతోపాటు కాపర్ వైర్ కూడా రికవరీ చేసినారు. సో దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దొంగతనం డిటెక్షన్లో ముఖ్య పాత్ర మాత్రం సీసీ కెమెరాలు. తొర్రూరులో ఉన్న సీసీ కెమెరాలు మరియు మరిపేడలో ఉన్న సీసీ కెమెరాలు క్లియర్గా ఆటోలో తీసుకెళ్తున్నారని, ఆ ఆటో ఏ రకంగా ఉంది అని చెప్పి దానిపైన నిఘా పెట్టడం వల్ల, మరియు ఎవరైతే ఆ రోజు ఆ మహిళ ఉందో ఆ మహిళ కూడా వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు అని చెప్పినారు. అంతేకాకుండా మాకు గుండెపూడిలో ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా కొన్ని ట్రేసెస్ దొరికినాయి ఏంటంటే ఆడవాళ్ళు అని చెప్పి. అది కూడా చెక్ చేసినప్పుడు ఇక్కడికి వీళ్ళు ఎట్లా వస్తారంటే ఏదో చెత్త ఏరుకున్నట్టు లేకుంటే ప్లాస్టిక్ వాటిని ఏరుకుంటున్నట్టు వచ్చి వీళ్ళు ఈ అఫెన్సులు చేసి పోతూ ఉన్నారు. జనరల్గా వీళ్ళంతా కూడా నల్గొండ జిల్లా, పాత నల్గొండ జిల్లా ప్రాంతాలలో చేసినారు. మొట్టమొదటిసారి మన ఏరియాకి ఎంటర్ అయినారు. వీళ్ళని పట్టుకోవడం వల్ల ఇప్పటి నుంచి దొంగతనాలు ఏవైతే మన టెంపుల్లో అవుతాయో అవన్నీ పూర్తిగా ఆగిపోతాయని భావిస్తూ ఉన్నాం. వీళ్ళందరిపైన కూడా ఆల్రెడీ షీట్స్ ఉన్నాయి. ఆ షీట్స్ ఉన్నాయి. నకరికల్ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళపైన నిఘా పెట్టడానికి వాళ్ళని కోరడం జరుగుతుంది. అనేది దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. గతంలో సీసీ కెమెరాల గురించి చాలాసార్లు మేము అందరు సిటిజన్స్కి చెప్పినాం. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, పెట్టుకుంటే కేసులు నేరాలు డిటెక్ట్ చేయడంలో కానీ నిరోధించడంలో కానీ సరైన సాక్ష్యాలు రావడంలో కానీ ఉపయోగపడతాయని చెప్పి. సో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టే ఏదైతే మనకు తొర్రూరు వాళ్ళు ప్రాపర్లో కానీ లేకపోతే మరిపడిలో గుండెపూడి దగ్గర కానీ ఆ సీసీ కెమెరాలో వచ్చిన ఫుటేజెస్ని బట్టే ఈ ఆటో ఫలాంది ఇట్లాంటి ఎంఓ ఉంటుందని చెప్పి అందరూ ఎస్ఐలు వెరిఫై చేసుకుంటూ వెళ్తే నకరికల్లో ఇట్లాంటి గ్యాంగ్స్ ఉన్నాయని చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ అది కనుక రాకపోయి ఉంటే కష్టమయ్యేది, ఎవరో చేసినారన్నట్టు. సో సీసీ కెమెరాలు అనేటివి ఎట్లా ఎంత ముఖ్య పాత్ర ఈ నేరాలను నిరోధించడంలో కానీ నేరాలను డిటెక్ట్ చేయడంలో కానీ ఉంటుందన్న దానికి ఈ కేసు మట్టుకు ఒక మంచి ఉదాహరణ. కాబట్టి మేము మీడియా సోదరుల తరఫున కూడా చెప్పేది ఏంటంటే ఈ సీసీ కెమెరాల గురించి ఎక్కువ
సిటిజన్స్కు మీరు కూడా మీ వంతు పాత్రగా వాళ్ళకు వరకు తీసుకెళ్లాలా ఈ కేసును ఒక కేస్ స్టడీ లాగా. సో వాళ్ళందరినీ కూడా మేము ఇంకా ఫర్దర్గా కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. వీళ్ళు ముగ్గురు మరియు 2 సిఐలు వీళ్ళు 5గురు కూడా డే టు డే ఈ 1 వీక్ నుంచి డే టు డే దాన్ని ఫాలో అప్ చేయడం వల్లనే ఈ గ్యాంగ్ అనేది డిటెక్ట్ అయింది. ఓకే.